న్యూ ఇయర్ ఈవెంట్స్ అనుమతులపై సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి కీలక వ్యాఖ్యలు చేశారు. న్యూ ఇయర్ ఈవెంట్ల కోసం అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాల్సిందేనని అన్నారు. అనుమతులు లేకుండా టికెట్లు విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని అన్నారు. సన్బర్న్ కు ఎలాంటి అనుమతులు ఇవ్వలేదన్న సిపి వారు కూడా అనుమతుల కోసం దరఖాస్తు చేసుకోలేదన్నారు. అనుమతులు లేకుండా టికెట్లు అమ్ముతున్న వారిపై చర్యలు తీసుకుంటామని అన్నారు. బుక్ మై షో ప్రతినిధులను పిలిచి హెచ్చరించామని తెలిపారు సైబరాబాద్ సిపి మహంతి. ఇదే విషయానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ఓటీ ప్రవీణ్. నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా హైదరాబాద్లో నిర్వహించేటువంటి సన్బర్న్ ఈవెంట్ అని ఇప్పుడు వివాదంలో చిక్కుకుందని చెప్పుకోవచ్చు. పోలీసుల అనుమతులు పొందకుండానే బుక్ మై షోలో టికెట్లు పెట్టి విక్రయిస్తున్నారు సన్బర్న్ సంబంధించినటువంటి ఈవెంట్ ఆర్గనైజర్లు కావచ్చు, సన్బర్న్ నిర్వాహకులు. దీనిపైన సీఎం రేవంత్ రెడ్డి చాలా సీరియస్ గానే పరిగణలోకి తీసుకోవడం జరిగింది. నిన్న జరిగినటువంటి కలెక్టర్ల ఎస్పీల సమావేశంలో దీనిపైన సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయినటువంటి పరిస్థితి కనపడుతుంది. సన్బర్న్ ఈవెంట్ కు ఎవరు అనుమతి ఇచ్చారంటూ కూడా నేరుగా కమిషనర్ను కూడా క్వశ్చన్ చేసినటువంటి సమయంలో ఇప్పటి వరకు కూడా సైబరాబాద్ కమిషనరేట్లో వాళ్ళు ఎలాంటి అనుమతులు పొందలేదు, కానీ నిబంధనలు ఉల్లంఘించి బుక్ మై షోలో వాళ్ళు టికెట్లు కూడా అమ్మకాలు చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. దీంతో సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ కావడంతో సన్బర్న్ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వారిని పిలిపించి నిన్న పోలీసులు వార్నింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. గతంలో కూడా మనం చూసాం, గత ఏడాది శంషాబాద్లో నిర్వహించినటువంటి సమయంలో కావచ్చు, గచ్చిబౌలిలో నిర్వహించినటువంటి సమయంలో సన్బర్న్ ఈవెంట్ పైన అనేక ఆరోపణలు రావడం జరిగింది. సన్బర్న్ కార్యక్రమం అనేది డీజేలతోటి, అంటే ఓపెన్ గ్రౌండ్లో డీజేలతోటి నిర్వహిస్తూ ఉంటారు, మద్యం సేవిస్తూ ఉంటారు, మరోవైపు అక్కడ అసాంఘిక కార్యకలాపాలు కొనసాగిస్తారనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. సన్బర్న్ ముసుగులో ఎక్కువగా డ్రగ్స్ విక్రయిస్తారనేటువంటి అభియోగాలు కూడా ఉన్నాయి. గతంలో కాంగ్రెస్కి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్ పెద్ద ఎత్తున సన్బర్న్ కార్యక్రమానికి దగ్గరికి వెళ్ళి ఆందోళనలు నిరసనలు కూడా చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సన్బర్న్ కార్యక్రమానికి ఎలాంటి అనుమతి లేదు ఈవెంట్కి అనేది ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం అయితే స్పష్టం చేసినటువంటి పరిస్థితి. జిల్లా ఎస్పీలతో పాటు కలెక్టర్ల సమావేశంలో నిన్న రేవంత్ రెడ్డి కరాఖండిగా చెప్పడం జరిగింది. సన్బర్న్ కార్యక్రమానికి ఎలాంటి అనుమతులు ఇవ్వద్దండి, ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోండి అంటూ కూడా నిన్న ఆదేశాలు జారీ చేయడంతో సైబరాబాద్ పోలీసులు సన్బర్న్ నిర్వహించేటువంటి యాజమాన్యం కావచ్చు, నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పిలిపించి వార్నింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ ఈవెంట్ ముసుగులో పెద్ద ఎత్తున కూడా డ్రగ్స్ సేవించే వాళ్ళు, అదే కాకుండా గతంలో అనుమానాస్పద స్థితిలో ఒక యువకుడు మృత్యువాత పడినటువంటి సందర్భం కావచ్చు, గతంలో గొడవలు జరిగాయి. వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని సన్బర్న్ కార్యక్రమానికి అయితే మాత్రం సైబరాబాద్ పోలీసులు ఎలాంటి అనుమతులు లేవనేది స్పష్టంగా చెప్తున్నారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించి ఒకవేళ నిర్వహించినట్లయితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామనేది కూడా పోలీసులు అయితే స్పష్టంగా చెప్తున్నారు. చూడాలి మరి ఈ ఏడాది సన్బర్న్ కార్యక్రమానికి సంబంధించి అయితే మాత్రం ఎలాంటి అనుమతులు లేవు. కాబట్టి ఈ అనుమతులకు సంబంధించి కూడా ఇప్పటికీ నిర్వాహకులు ఆయా పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పటికీ కూడా పోలీసుల అనుమతి నిరాకరించినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ ప్రమోద్ ప్రవీణ్ కలవల, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.